హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, ఆశీస్సులను తెలియచేస్తున్నాను. మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి మీ అందరికీ దీవెనలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవే. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. హల్లెలూయా. మహిమాత్మతో మనలను నింపిన దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆత్మతో నింపబడిన వారికిని, దేవుని ఆత్మతో నింపబడని వారికిని చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది. వారి జీవన సరళిలో కానీ, వారి యొక్క భక్తి విధానంలో కానీ. రానున్న దినములలో దాని వివరణ చెప్పుకుందా ఉందాం ఎదరికెళ్ళే సమయంలో. మరి హృదయపూర్వకంగా మళ్ళా మీ అందరికీ ఉదయకాల స్తుతికి ఆహ్వానం తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇప్పటికే ఈ కార్యక్రమం కొన్ని కారణాల చేత 1-2 రోజులు ఆగింది అని అడుగుతున్నారు. అందును బట్టి ఈ కార్యక్రమాన్ని ఎలా ఫాలో అవుతున్నారో అర్థమయ్యి నేను చాలా సంతోషిస్తున్నాను. అంతేకాకుండా ఇది దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రసంగ సరళి కాదు, దేవునిని గణపరచుటకు మన ప్రవర్తన సరళి అని ఒక ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ బిల్డ్ చేసుకుంటున్నారు ఆధ్యాత్మిక జీవితాన్ని. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినము మన క్యాప్షన్ కూడా మీరు చూస్తున్నారు. నీవు మహాభివృద్ధి పొందుదువు, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. ఇది యోబు గ్రంథంలో మరి రాసి ఉన్నటువంటి వచనం, 8వ అధ్యాయము 7వ వచనములో. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని ఆశపడతాం. ఎవరికి ఉండదండి? నేను అభివృద్ధి చెందాలనే ఆశ తప్పక అందరూ పడతాం. అది ఏమాత్రం తప్పు కాదు. కానీ అభివృద్ధి చెందటానికి మార్గాలు మాత్రం అనేకమైనవి ఉన్నాయి. అభివృద్ధి చెందటానికి మార్గాలు మాత్రం అనేకమైనవి ఉన్నవి. ఆ అనేకమైన మార్గాలలో దైవ మార్గాన్ని ఎన్నుకున్న వారు, దేవుని చిత్తాన్ని కనిపెట్టిన వారు, దేవుని యొక్క ఉద్దేశంలో ఎదిగిన వారు, వారి యొక్క అభివృద్ధి ఈ భూమి మీద నివసించి సంపాదించిన అభివృద్ధి కన్నా నిత్యము నిలిచి అభివృద్ధిని కూడా వారు సంపాదించుకుంటారు. ఈ భూమి మీద నిలిచి సంపాదించుకున్న వారు అభివృద్ధి కన్నా బహుశ్రేష్టమైనదిగా దేవునిలో ఉండి సంపాదించిన అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఆ అభివృద్ధి కొరకే నేను ఈరోజు మీతో మాట్లాడటానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యోబును మనం చూస్తే
యోబు చరిత్ర తెలియని క్రైస్తవ సమాజం ఉండదు సహజంగా. అయితే ఈనాడు నూతనంగా ఎవరైతే ప్రభు సన్నిధికి వస్తున్నారో, ఒకవేళ ప్రభు యొక్క మార్గంలో నడుస్తున్నారో వారికి ఈ చరిత్ర తెలియకపోవచ్చు. కారణము ఈ భక్తి విశ్వాసములలో ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా ఉండాలో ఆ ఉపదేశము కన్నా ఎక్కువ మరొక కోణములోనే వాక్య ప్రకటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు అందరము కూడా సరి అయిన ఆ ఉపదేశంలో నడవకపోయినా లేదా నడిపించకపోయినా యోబు చరిత్ర గురించి తెలియదు. కానీ యోబు చరిత్ర గురించి మనము గమనించగలిగితే క్రొత్తగా ప్రభువును వెంబడించేవారు కానీ, ఇప్పటికే ప్రభువులో ఉన్నవారు కానీ, ఒకవేళ ఇప్పటికే ప్రభువులో వేర్లు తన్ని నిలబడిన వారు కానీ అందరము కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. యోబు తన చరిత్ర విషయం అంతటిలో కూడా ఆయన అనుభవించాడు కానీ ఆయనకు ఏమి జరిగిందో అర్థం కాదు, ఆయనకు తెలియదు. తెలియకుండానే ఆయన సమస్తాన్ని అనుభవించాడు. అంటే భక్తి చేస్తున్నాను, మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి కనబడుతుంది. భక్తి చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవునిలో నాకు దీవెన ఉన్నది, దేవునిలో నాకు సమృద్ధి ఉన్నది, దేవునిలో నాకు మంచి పేరు ఉన్నది, దేవునిలో నాకు ఐశ్వర్యం ఉన్నది, దేవునిలో నాకు మనశ్శాంతి ఉన్నది, దేవునిలో నా కుటుంబ అభివృద్ధి ఉన్నదని మొదటి విషయాలు కనబడతాయి. ఎలాగంటే ఊజు దేశములో యోబు అని ఒక భక్తిపరుడు ఉండేను. అతడు యథార్థవర్తనుడు నీతిపరుడునై ఉండి దాన ధర్మాలు చేస్తూ చెడుతనాన్ని విసర్జించిన వాడిగా కనబడతాడు. అందును బట్టి దేవుడు ఆయనను విస్తరింపజేస్తున్నాడు. ఆయనకున్నటువంటి ఆస్తిపాస్తులు మనం లెక్క కడతాం. అన్ని లెక్క కట్టి అబ్బా దేవుణ్ణి వెంబడిస్తే ఎంత దీవెన ఉంటుంది, ఎంత సమృద్ధి ఉంటుంది, ఎంత ఐశ్వర్యం ఉంటుంది, ఎంత పేరుంటుంది, ఎంత ప్రఖ్యాతి ఉంటుందని అందరము సంబరపడిపోతాం. నిజమే కదా? ఇస్తా ఉంటే అందరికీ సంబరమే, పోతా ఉంటే అందరికి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. పోయేవాడికి తెలుస్తుంది బాధ అంటారు. అయ్యా, పోయేవాడికే కాదు బాధ తెలియడం, ఉన్నవాడు కాపాడుకోవడానికి కూడా బాధపడాలి. అవునో కాదో మీరు గమనించండి. పోయేవాడికి పోయిన దాన్ని గురించి. ప్రియ దేవుని బిడ్డలారా, తమకున్నది కాపాడుకోవడానికి కూడా చాలా కష్టపడేవారు ఉన్నారండి. ఉన్నది అన్ని కాపాడుకోవడం కోసం దేవుని విడిచిపెట్టేవారు కూడా ఉన్నారండి. ఉన్నదాన్ని కాపాడుకోవటం కోసం తన సొంత వారిని కూడా విడిచిపెట్టుకునేవారు ఉన్నారండి. రక్త సంబంధులను విడిచిపెట్టుకునేవారు ఉన్నారండి. పోయిన దానికన్నా కాపాడుకోవడానికి ఎంత కష్టపడాలో ఉన్నవారిని అడిగితే తెలుస్తుందండి. అయినను కూడా ఈ దినము ప్రతి ఒక్క విషయమునందును దేవాది దేవుడు మనకు జ్ఞానమును అనుగ్రహించి నడిపించునుగాక. తనకు తెలియకుండా జరిగినటువంటి అనేకమైన సంఘటనలు మనం బైబిల్ గ్రంథంలో యోబు గురించి చూస్తాం. యోబును దీవిస్తూ ఉన్నాడని అందరూ ఒకవేళ దేవుణ్ణి వెంబడించి ఉండవచ్చు. ఎట్ ద సేమ్ టైం కొన్ని రోజుల వ్యవధిలోనే ఇంకా ఆయన బలం ఏమీ తగ్గకుండానే, ఆయన శక్తి ఏమీ తగ్గకుండానే, ఆయన వర్ధిల్లుతున్న వర్ధిల్లింపంతా ఒకానొక సమయాన హరించుకుపోవడం కనబడతా ఉంది. గర్భాన యవన కాలంలో పుట్టినటువంటి 10 మంది బిడ్డలు ఒకే దినము చనిపోవడం, తనకున్న ఆస్తి యావత్తు ఒకే దినమున పరులు పాలవటం, అగ్ని పాలవటం, ఇవన్నీ గమనిస్తూ ఉన్నాం. అయితే అప్పుడు దేవుడు యోబు స్థితిని గమనిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా దేవుడు నీకు ఏదైనా ఇచ్చాడంటే నీ స్థితిని గమనించకుండా ఇవ్వడు.
ఎప్పుడైనా అది నీ నుంచి వెళ్ళిపోయిందంటే నీ స్థితిని గమనించకుండా తీయడు దేవుడు. గమనించావా? నీకు కలిగినదంతా నీ కష్టార్జితం అనుకోవద్దు. అది నీ మేలును బట్టి, నీ మంచి ప్రవర్తనను బట్టి అనుకోవద్దు. అలాగే పోయిందంతా నా పాపాన్ని బట్టి పోయింది అని అనుకోవద్దు. నా దౌర్భాగ్యాన్ని బట్టి పోయింది అని అనుకోవద్దు. కలిగిందంతా నీ సామర్థ్యము, నీ జ్ఞానము అని అనుకోవద్దు. పోయినప్పుడు నీ దౌర్భాగ్యమేమో అనుకుని వేదన పడవద్దు. జీవగ్రంథంలో తెలియచేసే మంచి మాట అదే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక అని ఎవరైతే అంటారో ఆ మొదట ఉన్నటువంటి స్థితి అది కొంచెమే. ఆ మొదట ఉన్న స్థితి ఇది కొంచెమే. అంటే మొదట ఎన్ని జతల ఇడ్లు ఉన్నా, ఎన్ని వందల ఒంటెలు ఉన్నా, ఆడగాడిదలు ఉన్నా, ఆవులు ఉన్నా, పశువులు ఉన్నా, ఎన్ని రకాలు ఉన్నా, గొప్ప పనివారు ఉన్నా, వారందరూ కూడా కొద్ది స్థితేనంట. మొదట కొద్ది స్థితేనంట. అంటే అది కేవలం ఆయన భక్తిని బట్టి పొందారు. భక్తిని బట్టి పొందిన ఆస్తి భూమి మీద ఎంతైనా కొంచెమే. కష్టంగా ఉండొచ్చు. భక్తిని బట్టి నీకు వచ్చిందా? వెరీ గుడ్, దాన్ని అనుభవించు. అయితే నీ భక్తి సన్నగిలినప్పుడు, భక్తి హీనత వచ్చినప్పుడు అది పోతుంది కదా. బలమున్నంతసేపు సంపాదిస్తే బలం లేనప్పుడు అది పోతుంది కదా. అదే కదా ఆ చరిత్రలో ద గ్రేట్ అలెగ్జాండర్, అతను నిండా 30 సంవత్సరాల వయసు లేకుండానే అతని బలములతోనే మొత్తం ప్రపంచాన్నంతటిని జయించేశాడే. ఒక చిన్న దోమ అతని బలాన్నంతటిని హరించేసింది. ఒట్టి చేతులతో వెళుతూ, నేను ఒట్టిగా వచ్చాను, నా వల్ల ఏం కాలేదు, అన్నీ జయించిన నేను ఒట్టి చేతులతో పోతున్నానన్న సంకేతాన్ని ఇమ్మన్నాడు. భక్తిని బట్టి ఒకవేళ నీకు ఏదైనా మంచి ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటే అది ఏదో ఒక రోజున నీ భక్తిహీనతలో పోతుంది. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, ఆ భక్తిలో నువ్వు సంపాదించినది పోతున్నప్పుడు కూడా నువ్వు ధైర్యంగా ఉండగలిగితే, నీ బలం ఉన్నదప్పుడంతా సంపాదించుకున్నది నీ బలం ఉంటుంది కానీ పోతున్నప్పుడు నీవు మనసులో ఒకటి గమనించాలి, ఆయన నాకు ఇవ్వటం ఇష్టమైంది ఇచ్చాడు, ఇప్పుడు ఆయన తీసుకోవడం ఇష్టమైంది తీసుకుంటున్నాడు, ఆయనకే మహిమ కలుగును గాక అని చెప్పే బిడ్డలున్నారా? అలాగని చెప్తేనేమో ఈ లోక ప్రేమ, లోక బాంధవ్యాలు, లోక ఆశలు తీరని వారు మనలో చెడ్డను నాటుతారండి. పోయిన తర్వాత ఇంకేం చేస్తాం? ఏడుతో కూర్చోవడం తప్ప. పోయిన నీకు ఇచ్చి తీసేసుకున్న దేవుణ్ణి తిట్టు అంటూ ఉంటుంది లోకం. యోబు భార్య కూడా అదే అన్నది, నువ్వు అంతా పోయింది కదా, ఇప్పుడు నీ దగ్గర నుంచి తీసేసుకున్న వాడిని తిట్టేసి చనిపో, తిట్టేసి చనిపోవాలట. ఇలాగే ప్రేరేపిస్తుంది సాతాను. ఈ లోకం ఇలాగే ప్రేరేపిస్తుంది. ఆ శాశ్వతమైన వాటికి ఒక విషయం గుర్తించుకోండి, ఎంత సంపాదించిన తరువాత ఒక్కవేళ దేవుడు యోబుని తీసుకుని పోయి ఉండుంటే ఆ ఆస్తి ఎవరిదవుతుంది? క్రొత్త నిబంధనలో యేసయ్య అడిగింది అదే కదా, ఉపమానంగా చెప్పింది అదే కదా. ఒక ధనవంతుడు ఉండెను, అతడికి విస్తారమైన పంట వచ్చెను, అతడు విస్తారమైన తన పంటను సమకూర్చుకోవడానికి తన కొట్లు మరలా విప్పి కట్టించి పెద్దవి చేసి దానిలో ఆహార ధాన్యాలంతా పోసి అంటున్నాడంట, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తిని నీకు సమకూర్చాను అంటే
వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నువ్వేం చేస్తావు? అదంతా ఎవరిదవుతుంది అంట. అదంతా ఎవరిదవుతుంది? అదంతా ఎవరిదవుతుందో ఎరిగిన యోబు ఎలా వచ్చాడో, ఎలా సంపాదించాడో, ఎలా దేవుడు ఆయన ఆశీర్వదించాడో ఎరిగిన యోబు ఆశీర్వదించిన దేవుని మీదనే ఆశ పెట్టుకున్నాడు కానీ ఆశీర్వదింపబడి వచ్చిన వస్తువుల మీద, సంతతి మీద, లేదా తనకున్నటువంటి రక్తబంధం మీద ఆధారపడలేదు, ఆశ పెట్టుకోలేదు. ఈ మర్మం చెబితే మరి ప్రేమ ప్రేమ అంటాం కదండి అంటున్నారు. ఏ ప్రేమ? దేవుడు చూపిన ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఈ లోకంలో ఎవరు చెప్పలేరు కదా. ఆయన తన ప్రాణమును త్యాగముగా ఇవ్వటానికి విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచక పరలోకమును విడిచి ఈ భూమి మీదకి వచ్చి నరుడిగా, దాసునిగా, రిక్తునిగా, ఎవరూ లేని వారిగా మార్చబడి ఆయన కలువరి శిలువ మీద తన పరిశుద్ధమైన రక్తమును చిందించి నీ కొరకు, నా కొరకు పాప క్రయధనమును చెల్లించిన దేవునికి మించిన ప్రేమ ఎవరు చెప్పగలరు? అటువంటి ప్రేమ చూపిన దేవునిని ప్రేమించకుండా ఈ లోకపు మనుషులను కానీ, లోకపు ఆస్తిని కానీ, లోకపు పేరు ప్రఖ్యాతులను కానీ ప్రేమించిన వారు ఎవరైనా వెర్రివారే దేవుని ఎదుట. అయితే యోబు వాటన్నిటిని ప్రేమించలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను అంటున్నాడు. ఈ వచనాల్లో మనము యోబు గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. యోబుకు కలిగిన ఆస్తి ఇదిగో నీ వశానికి అప్పగిస్తున్నాను, కానీ అతనిని మాత్రం ముట్టడానికి వేయలేదు. మనం ముఖ్యమండి, తెలుసా? మనం ముఖ్యమండి, దేవునికి మనము ముఖ్యమండి. అన్నిటిని అందరికి అప్పగిస్తాడేమో కానీ మనల్ని అప్పగించడండి, నిన్ను అప్పగించడండి. నిన్ను అప్పగించకుండా ఈ దినం వరకు కాపాడాడు కదా, అందును బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. అలా ప్రభువా నాకు జరిగిన నష్టం అంతా ఇంత కాదు, నాకు పోయిన ఆస్తి ఎంత అంత కాదు, నాకు కలిగిన అవమానం అంతా ఇంత కాదు, నా ఒంటరి స్థితిలో నా వేదన అంతా ఇంత కాదని బాధపడుతున్నావా? నీవున్నావు కదా, నిన్ను కాపాడాడు కదా. ఇప్పుడు కాపాడిన దేవుడే నీవు మహా అభివృద్ధి పొందినట్లు ఆయనే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీవున్నావు, నీవున్నావు. ఎండిన ముద్దు నుండి చిగురు పుట్టుతుంది. 3 బారిన జీవితాలు చిగురింప చేస్తాడు. ఇంకా నీవున్నావు, నీవు కాల్చబడలేదు గనుక ఆ మొద్దు నుండి కూడా చిగురు పుడుతుంది. నీ విశ్వాసము పోనివ్వకు. ఇంతవరకు దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, ఒకవేళ అవన్నీ పోయి నీ వేదన పడకు. నీ ఉన్నావు. మొదట ఉన్నది కొంచెము, రెండవది మహాభివృద్ధి అని ఉంది కదా. మహాభివృద్ధి ఏమిటి అనంటే ఇహ సంబంధమైన దీవెనతో పాటు పర సంబంధమైన ఆశీర్వాదము. ఈ రెండిటికి మధ్యన జరిగే పరీక్షయే యోబు గ్రంథం. రానున్న దినాల్లో యోబు గ్రంథం గురించి మరెక్కువ వివరణ తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వేదన పడకండి, దిగులు పడకండి. ఇంతవరకు పడిన కన్నీరు, ఇంతవరకు పడిన వేదన, దుఃఖము నిజమే, అన్నీ నష్టపోయావు, కానీ నీవు ఉన్నావు అనంటే ఆయన నిన్ను కాపాడాడు, ఆయన నిన్ను బలపరిచాడు, ఆయన నిన్ను తిరిగి చిగురింప చేయడానికే నీవు ఉన్నావు. మహాభివృద్ధి పొందడానికి నీవు ఉన్నావు. మహాభివృద్ధి పరిచే దేవునికి స్తోత్రార్పణ చేస్తూ ఈ దినము కొనసాగుదాం, ప్రార్థన చేసుకుందాం.
ప్రభువా వందనాలు తండ్రి. ఉదయకాల స్థితిలో యోబును గురించినటువంటి కొన్ని సంగతులను మేము ధ్యానిస్తూనే నేడు మేమున్న స్థితులలో మాకు తెలియకుండా మాకు వచ్చిన ఆస్తి మా భక్తి నుండి వచ్చింది అనుకుని సంబరపడుతుంటుండగానే ఒకవేళ అది పోయి ఉండవచ్చు. ఆ పోయినప్పుడు మా ప్రవర్తన ఎలా ఉంటుంది, మా మాట ఎలా ఉంటుంది, మా ఆలోచన ఎలా ఉంటుంది, నీ మీద ఆనుకుంటున్నామా లేదా అనే ఆలోచన మాలో పెట్టారు ప్రభువా. ఈ దినమున ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఆశించింది లేనప్పుడు, ఆశ కలిగి సంపాదించుకున్నది పోయినప్పుడు వారు ఏ స్థితిలోనైనాను త్రుట్టి పడకుండా నిలబడుటకు సహాయం చేయండి. ప్రేమించిన వారు ఉన్నప్పుడు, ప్రేమించిన వారిని కోల్పోయినప్పుడు త్రొట్టు పడకుండా ఉండునట్లు సహాయం చేయండి. ఆయన ఈ భూమి మీద విస్తరించినప్పుడు, అలాగే ఏకాకిగా ఒంటరిగా కూర్చున్నప్పుడు త్రుట్టిల్లిపోకుండానట్లు సహాయం చేయండి. అయ్యా, నీ శక్తి గల కార్యములను బట్టి పరిగెట్టినప్పుడు, ఇప్పుడు ఏమీ పరిగెట్టలేకుండా కూర్చున్నప్పుడు కూడా నీ యొక్క సహాయమును బిడ్డలకు దయచేయండి. త్రొట్టు పడకుండానట్లు సహాయం వచ్చేయండి. త్రొట్టిల్లు కూడా నా పాదములు కాపాడుతున్నానని వాగ్దానం చేసిన వాడా, ఈ దినమును ప్రభువా ఎంతమంది ఇలాంటి దయనీయమైన కష్ట స్థితుల్లో ఉన్నారు ప్రభువా, వారి పాదములు కానీ, వారి భక్తి కానీ, లేదా వారి ఆలోచన విధానము కానీ త్రొట్టు పడకుండానట్లు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. నీవు మొదట కొంచెముగా ఉన్నాను, తుదకు మహాభివృద్ధి, ఆ మహాభివృద్ధిలోనికి నడిపించడానికి నీవు పెట్టే పరీక్షలలో మేము ఇంకా సజీవంగా ఉన్నాం. మమ్మల్ని ఇంకా దీవిస్తూ ఉన్నారు. మీరు మమ్మల్ని ఇంకను భద్రపరిచారు. నీ కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నారు. అందుకు మేము సిద్ధము ప్రభు అని ఎవరైతే సమర్పించుకుంటున్నారో తండ్రి, అయ్యా వారందరినీ మహాభివృద్ధిలోనికి నడిపించమని, దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినము మీకు, మీ కుటుంబాలకు, మీ సంతతి అంతటికి, అలాగే మీ ప్రయాణాలన్నిటికీ కూడా దేవుని కృప తోడుగా ఉండునుగాక. మరి ముఖ్యంగా ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు, 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభించబడుతున్నాయి. వెళుతున్న వారికి, వచ్చుచున్న వారు అందరికీ కూడా నేను మెండు దీవెనలు తెలియచేస్తున్నాను. మీ యొక్క క్షేమం కొరకు, అలాగే మీ యొక్క ఉత్తీర్ణత కొరకు నేను ప్రార్థన చేస్తాను. చదివినదంతా ఒకెత్తు, దేవుని కృప దానికి తోడై ఉండాలి. కాబట్టి దేవుని కృప తోడై ఉండునట్లుగా మీ చదువులో సమయోచితమైన ఆలోచన ఇచ్చి ఆ యొక్క ఎగ్జామ్స్ అంతా రాయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.